ప్రభునందు ప్రియమైన ఆత్మీయులకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. గత వీడియోలో మనం మనుష్య కుమారుని రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దానియేలు ఎదుట నిలబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుంటున్నాం. ఆ మనుష్యుడు ఎవరు, ఏం తెలియజేస్తూ ఉంటున్నారు అన్నటువంటి విషయాన్ని మరి ఈ దినం ఈ వీడియోలో పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనము నుండి 27 వచనముల వరకు గల దేవుని వాక్యాన్ని మనం భయభక్తులతో ధ్యానం చేద్దాం. 16, 17 వచనాలు చూస్తే, అంతటా ఊలై నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గబ్రియేలు, ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పెను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను. అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడి తిని, అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమునకు గూర్చినదని తెలుసుకొనుము అనెను. ఈ వచనాల్లో మనం ఇక్కడ మనుష్యుని స్వరూపం అని మనం వింటున్నాం. మరి ఆ మనుష్యుని స్వరూపం ఒక స్వరము వినపడింది అని కూడా ఇక్కడ చూసినట్టయితే, ఆ స్వరము ఎవరిదంటే దేవుని కుమారునిదే. ఆ గంభీరమైనటువంటి స్వరం వినడం వల్ల మరి మహాభయం కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వెంటనే సాష్టాంగపడము జరిగింది అని కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి గబ్రియేలు అన్నటువంటి పేరును మనం ఇక్కడ చూస్తే, ఆ మాటకు అర్థం దేవుడు బలవంతుడు అని. మరి దానియేలు 9వ అధ్యాయము 21వ వచనంలో మనం ఈ యొక్క అంత్యకాలం గురించి మనం చూస్తుంటున్నాం. అయితే యుగాంతము కాదు కానీ దేవుని ప్రజల కష్టాలు తీరేటువంటి కాలం అని మనం అర్థం చేసుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలోను, మరి 27లోను, మరి 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో కూడా ఈ యొక్క వివరణను మనం చూస్తాం. మరి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక దూత. నరపుత్రుడా అని సంబోధిస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క నరపుత్రుని చక్కగా నిలవబెట్టినట్టు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడినటువంటి ఆ దూత ఈ దూత ఒకరే కావచ్చు అని కూడా మనం గమనించుకుందాం. 18వ వచనం, అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగపడి తిని కనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టెను. ఈ వచనంలో గబ్రియేలు దూత మరి దానియేలుతో మాట్లాడుతూ ఉండగా గాఢ నిద్ర పట్టిందట. మరి నేలను సాష్టాంగపడ్డాడు. అందుకని ఆ దేవదూత లేవనెత్తి నిలవబెడుతూ ఉన్నాడు. మనం కూడా ఎన్నోసార్లు మరి ఈ విధంగా మరి నేలను పడిపోతూ ఉంటాం. అయితే దేవుడే లేవనెత్తుతూ ఉంటాడు అన్నది మన జీవితాల్లో, మన అనుభవంలో కూడా మనము మరి గమనించి ఉంటున్నాం. మరి నెమరు వేసుకుందాం. 19వ వచనం, మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోనట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలైనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది అని తెలియజేస్తూ ఉంటాడు. మరి ఇవి చివరి మాటలు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నిర్ణీత కాలంలో అంతం వస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ కోపకాలం ఆ రోజుల్లో అంతం అంటే మరి ఇదే అధ్యాయం 3వ అధ్యాయం 14వ వచనం వరకు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క ఆ దర్శనంలో కనిపించేటువంటి రాజుల చివరి కాలం అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అంత్యోకస్ అంత్యకాలములో అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మరి ఆ రోజులు యుగాంతములో రాబోయేటువంటి క్రీస్తు విరోధి కాలాన్ని సూచిస్తున్నాయి అన్నది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. 20, 21 వచనాలు మనం చూద్దాం. నీవు చూచిన ఈ 2 కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే, అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. బొచ్చుగల ఆ మేకపోతు
గ్రీకుల రాజు దాని 2 కన్నుల మధ్యనున్న పెద్ద కొమ్ము వారి వారి యొక్క మొదటి రాజును సూచించుచున్నది అని మనం చూస్తుంటాం. ఈ 2 వచనాల్లో కూడా మరి ఇదే గ్రంథం మనం 5వ అధ్యాయం 27వ వచనంలోను, 8వ అధ్యాయం 2 నుంచి 7 వచనంలోను మనము వివరణలు ధ్యానించి ఉంటున్నాం. మరి అలెగ్జాండరు విజయమంతా గ్రీకు భాషా సంస్కృతులు ఎల్లడలా వ్యాపించి ఉన్నాయి అని కూడా మనం తెలుసుకొని ఉన్నాం. మరి ఈయనక మత సంస్కృతులు యూదా మతాచారానికి వారి ఆచార వ్యవహారాలకు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని కూడా మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. 22వ వచనం, అది పెరిగిన పిమ్మట దాని బదులుగా 4 కొమ్ములు పుట్టినవి కదా. మరి 4 రాజులు ఆ జనములో నుండి పుట్టుదురు కానీ వారు అతనికున్న బలము గలవారుగా ఉండరు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి ఈ వివరణను కూడా మనము 8వ అధ్యాయం 8వ వచనంలో ధ్యానించున్నాం. మరి అలెగ్జాండర్ సైన్యాధిపతులే మరి అతనికన్నా బలము గలవారు కారుగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనము గమనిద్దాం. ఇక్కడ 23, 24 వచనాలు మనం చూస్తే, వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునయుండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును. అతడు గెలుచును కానీ తన స్వబలము వలన గెలవడు. ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా దేవుని ప్రజలను నశింపచేసేవాడుగా ఉంటాడు అన్నటువంటి విషయాల్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి ఈ వచనాల్లో సమాచారం మనం గమనించినట్టయితే ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలోను, మరి 8వ అధ్యాయం 9, 10 వచనంలో మనము ధ్యానించుకుంటున్నాం. అయితే ఈ 4వ అంత్యొకస్ యెరూషలేముపై జరిపించినటువంటి దొంగ దాడి గురించి మరి మక్కబీయుల మొదటి గ్రంథం లో వివరించడం జరిగింది. అది మొదటి మక్కబీయుల గ్రంథం 1వ అధ్యాయం 29, 30 వచనాలు మనం చూస్తే, 2 ఏండ్లు గడిచిన తర్వాత రాజు ఒక అధికారిని యూదయ దేశమునకు పంపెను. అతడు గొప్ప సైన్యముతో యెరూషలేమునకు వచ్చెను. ఆ అధికారి మొదట శాంతిని నెలకొల్పు వాని వలె మాటలాడెను, కానీ అతని హృదయం కపటముతో నిండి ఉండెను. అతడు స్వదేశ పేరుల విశ్వాసమును చూడగానే పిదప అకస్మాత్తుగా నగరం మీద పడి దాన్ని ధ్వంసం చేసెను. పుర ప్రజలను చాలామందిని వధించెను అని ఆ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మరి అదే గ్రంథంలో 11వ అధ్యాయంలో కూడా పలుచోట్ల ఈ యొక్క విషయాల్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అంటే రోమన్ క్యాథలిక్ సంఘం వారి పవిత్ర గ్రంథంలో ఈ యొక్క మక్కబీయుల గ్రంథాలు మొదటి 2 గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి మరి భాగం ఇది. 25, 26 వచనాలు చూద్దాం. మరియు అతడు ఉపాయము కలవాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనెను. అతడు అతిశయపడి తనకు తాను హెచ్చించుకొనుచు క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధం చేయును గాని కడపట అతని బలము దైవాధీనం వలన కొట్టివేయబడును. ఆ దినమును గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను, ఇది వాస్తవము. అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుము అనెను. మరి ఈ వచనాల్లో గాబ్రియేల్ దూత చెప్పినటువంటి వివరాలని మనం చూసినట్టయితే 8వ అధ్యాయం 10 నుంచి 11 వచనాల్లో మనం ధ్యానించుకుంటున్నాం. మరి రాజాది రాజు మరి జయం పొందుతాడు చివరికి అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ దినములను గురించి ఈ దర్శనం నిజంగా జరుగుతుంది కనుక నీవైతే ఎవ్వరికి కూడా చెప్పకూడదు అని మాట తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి 27వ వచనాన్ని మనం చూస్తే, ఈ దర్శనము కలుగగా దానియేలును నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని. పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన
పని చేయిచు వచ్చి తిని ఈ దర్శనమును గురించి విస్మయము గలవాడను అయితిని. కానీ దాని సంగతి తెలుపగలవాడు ఎవడును లేకపోయాను అని చూస్తుంటున్నాం. మరి ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మరి విన్నాడో మరి మహాభయము చెందినాడు, మరి సాష్టాంగపడ్డాడు. మరి అలాగే వింటూ వింటూ గాఢ నిద్రలోకి కూడా వెళ్ళిపోయాడు. మరి జరిగేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని మరి విస్మయం అంటే ఆశ్చర్యం పొందుతూ ఉన్నాడు. మరి వ్యాధిగ్రస్తుడైనాడు అన్నటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి దానియేలు గారి యొక్క ఆ అభిప్రాయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. మరి నిజంగా ఈ దినాల్లో మనమున్నాము అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకుందాం. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో భద్రపరుచుకుందాం. మరొక వీడియోలో 9వ అధ్యాయము ప్రారంభించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.